నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. జనసేన ఎమ్మెల్యే వైసీపీ మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధంతో ఆ నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ నెలకొంది. ఆరోపణలే కాకుండా వచ్చే ఎన్నికల్లో మెజారిటీపై కూడా అప్పుడే సవాళ్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఆ రాజకీయ రగడలోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు రావడంతో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. అవును, సంక్రాంతి తర్వాత తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇక్కడ జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య తీవ్ర ఆరోపణలు, సవాళ్లతో సార్వత్రిక ఎన్నికల నాటి పొలిటికల్ హీట్ మళ్లీ కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంక్రాంతి సమయంలో కోడి పందాల నిర్వాహకుల నుంచి ఎమ్మెల్యే 10 కోట్ల రూపాయలు వసూలు చేశారని, ఆ నియోజకవర్గంలో తొలిసారిగా డ్రగ్స్ రేవ్ పార్టీలు ప్రవేశించేలా చేశారని ఆరోపించారు. దీనిపై ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఘాటుగానే స్పందించారు. గత 5 ఏళ్లలో మాజీ ఎమ్మెల్యే సాగించిన కోట్లాది రూపాయల వసూళ్లు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆగిపోవడంతో తనపై విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. దీనికి కౌంటర్ గా ఎమ్మెల్యేకు నిద్ర లేకుండా చేస్తానని మాజీ ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారు. ఇక మరోవైపు ఇద్దరి నేతల మధ్య రాజకీయ రగడలోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు రావడంతో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. రాజానగరం ఎమ్మెల్యే వ్యవహారాలను ఆధారాలతో సహా నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పంపిస్తానంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వ్యాఖ్యానించారు. అయితే తాను ఎలాంటి వాడినో తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు తెలుసు అని ఎమ్మెల్యే బత్తుల స్పష్టం చేశారు. ఈ పరిణామాలు ఎక్కడి వరకు దారితీస్తాయో చూడాలి మరి. Please subscribe Dot News.